పాలించింది కదా, చేంజ్ కావాలి. ఎందుకు మార్పు కోరుకుంటున్నారు అంత బాగా చేస్తున్నప్పుడు? ఏం బాగా చేస్తుంది మేడం, ఏం బాగున్నది? ఇప్పుడు రామ మందిరం కానీ ఎకనామిక్స్ కానీ ఇప్పుడు ఎకనామిక్స్ పరంగా ఇప్పుడు మన ఇండియా నెంబర్ వన్ ఏమున్నది స్థాయి ఉంది. ఎకనామిక్స్? పెట్రోల్ రేటు, పెట్రోల్ రేటు ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఒక రేటు ఉన్నది, కర్ణాటకలో ఒక రేటు ఉన్నది. ఉమ్, అన్నీ ఒకటే ఉండాలి పెట్రోల్ రేటు సెంట్రల్ అంటే. ఉమ్, మొత్తం ఇండియాలో కూడా ఒకటే రేటు ఉండాలి. ఉమ్, ఒక స్టేట్కి ఒకటి ఒకటి జిఎస్టీ సిజిఎస్టీ చేసి మనకు ప్రాబ్లం అవుతున్నది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఉమ్. మరి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఉంటే మంచిగానే ఉంటుంది, పర్వాలేదు. ఉమ్. ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఎప్పటి నుంచో ఉన్న పాత పార్టీ కాబట్టి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు పాత జనాలు చేసింది పార్టీ ఏం లేదని అంటే ఇప్పుడు చెప్పేసి. చేయలేరా మేడం? చాలా చేసింటారు కాంగ్రెస్ వాళ్ళు. మునుపు మన 1947లో పూట వచ్చినప్పుడు ఏముండేమన్నది, ఇండిపెండెంట్ అయినప్పుడు ఏముండే, ఇండియా ఏం లేకుండే. చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు, చేసిండ్రు. ఎంత డెవలప్మెంట్ చేసి అన్ని డెవలప్మెంట్ చేసిండ్రు. ఇప్పుడు బీజేపీ అయితే మోడీ గారు ఇప్పుడు గుడ్లు కానీ అన్ని తీసుకొని వచ్చేసారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు అందరికీ కలిసిమెలిసి ఉంటున్నారు, ముస్లిం కానీ హిందూ కానీ. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. దాని గురించి అదైతే ఛాన్సెస్ ఉంది. దానికి అయితే బీజేపీ మంచిది ఉన్నది, పర్వాలేదు. మరి ఈ ఛాన్సెస్ ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ని కోరుకోవడం ఎలా అనుకుంటున్నారు? చేంజ్ కావాలని నేను కోరుకుంటాను, చెప్తున్నాను. చేంజ్ కావాలి పార్టీ ఏదైనా కానీ. ఇప్పుడు మన తమిళనాడు ఉంది. తమిళనాడులో ఏంటంటే 10 ఇయర్స్, 5 ఇయర్స్ అక్కడ ఉంటారు, 5 ఇయర్స్ ఇక్కడ ఉంటారు. చేంజ్ చేస్తారు. చేంజ్ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఒకటే పార్టీ వస్తే ఏమవుతుంది అంటే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఉండాలి చేంజ్. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చేసింది కదండి, 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు మార్పులు కావాలని జనాలు కోరుకుంటున్నారు. ఇప్పుడు మార్పు వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు నచ్చట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. ఇదే విధంగా అక్కడ ఎంపీ అక్కడ కేంద్రంలో కూడా అవే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారు. ఏం అట్లా అంతా ఏం లేదు మేడం. ఇప్పుడు ఏమి ఈడ కూడా మంచిగానే ఉంది కదా, కాంగ్రెస్ వచ్చింది మంచిగానే చేస్తుంది, అన్నీ చేస్తున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు కొత్త ఉన్నారు. ఇప్పుడు ఒక 90 డేస్ అని చెప్పి 90 డేస్లో మొత్తం ఫుల్ఫిల్ చేస్తారు. రేపు కూడా ఇప్పుడు ప్రియాంక గాంధీ వస్తుంది, వాళ్ళు కూడా ఇంకా గ్యాస్ సిలిండర్ అవన్నీ చేస్తున్నారు. వాళ్ళు కూడా చేంజ్ చేస్తారు వాళ్ళు కూడా చేస్తారు. మంచి డెవలప్మెంట్ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేస్తారు. వాళ్ళు కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా. హలో సార్. హలో సార్, ఇప్పుడు కేంద్రంలో కేంద్ర ఎలక్షన్స్లో ఇప్పుడు బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? 100% బీజేపీ. ఎందుకని సార్? బికాస్ ఆఫ్ మోడీ రూల్స్ అండ్ మోడీ వాళ్ళ మినిస్టర్స్ చేసే పనులన్నీ వాటి వల్ల. అంటే ఏ విధంగా మీరు ఇప్పుడు ఈయనే రావాలని ఎందుకని అనుకుంటున్నారు? ఇప్పుడు వేరే పార్టీకి ఛాన్స్ యునైటెడ్ ఆల్ ఇండియన్స్, నాట్ ఓన్లీ లైక్ హిందూస్, యునైటెడ్ ముస్లిమ్స్ ఆల్సో. యూ కెన్ సీ ఇన్ కాశ్మీర్ ఆల్సో. సో ఆల్ ఆర్ యునైటెడ్. యూ డూ దట్ వన్, యూ విల్ గెట్ మోడీ. కాంగ్రెస్ ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా, దానికి కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని జనాలు చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికే చాలా సంవత్సరాలు ఇస్తాం, ఇంకివ్వడం వేస్ట్. ఇచ్చినా కానీ మళ్ళీ పప్పు అయిపోతుంది. దట్స్ ఇట్. ఇప్పుడు మోదీ గారు అంటే ఇప్పుడు ఎక్కువగా ఇండియన్ పాపులేషన్ అంతా బాగా చూసుకుంటున్నారు, ఓకే, గుడిలో ఇవన్నీ ఓకే, మరి స్టూడెంట్స్కి ఇక్కడ ఏవి చేయట్లేదని చెప్పేసి ఇట్లా ఆరోపణలు వస్తుంది. దాని గురించి ఆరోపణ చేసే వాళ్ళు ఎవరు? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు, ఇంకెవరు చేస్తారు? పబ్లిక్ వాళ్ళు ఎవరు చేయట్లేదు కదా. అంటే ఇప్పుడు ఈయన వస్తే ఇంకా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ నౌ వీఆర్ ఎకనామికల్, వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ నౌ 4th I think so right now. No, we are moving to almost within 5 years definitely we are in top 1 or 2. ఎకనామిక్స్ పరంగా ఇప్పుడు ఎకనామికల్గా అయితే ఇప్పుడు ఇండియా డెవలప్మెంట్ బాగుంది, కానీ ఇక్కడ జనాలకి ఏ విధంగా హెల్ప్ చేయట్లేదని చెప్పేసి అంటున్నారు కదా, మరి దాని గురించి మీ ఒపీనియన్ ఏమండి? సి జనాలంటే ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. సో స్టేట్కి సెంట్రల్కి రెండింటికి కామన్గా మనకు కంబైన్డ్గా వర్క్ చేస్తే డెఫినెట్లీ అవుతుంది. ఇక్కడ స్టేట్ వాళ్ళు ఉంటారు, స్టేట్ వాళ్ళు సెపరేట్గా వర్క్ చేస్తూ ఉంటారు. సపోజ్ సెంట్రల్లో వేరే బీజేపీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏముంది అక్కడ, కాంగ్రెస్ వాళ్ళు కూడా సెంట్రల్ వాళ్ళతో కోalition చేసుకుంటే అవుతుంది. అది మేము సెపరేట్ అవ్వదు. అది ఇప్పుడు బీజేపీ వస్తే మత గొడవలు జరుగుతాయని చెప్పేసి చాలా మంది అంటున్నారు కదా, ఇప్పుడు ఎంపీలో మళ్ళీ బీజేపీ వచ్చిన తర్వాత తగ్గాయి, పెరగలేదు. కాశ్మీర్ చూసుకోవడం వెళ్ళి ఇప్పుడు తెలుస్తుంది ఎంత బాగుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు ఇప్పుడు. సో చాలా ఆల్మోస్ట్ 90% తగ్గిపోయింది ఇప్పుడు. ఇక్కడ కూడా ఎక్కడైనా గొడవలు అవుతున్నాయి ఇప్పుడు, ఇక్కడ ఏమన్నా లేదు కదా. సో యూపీలో చూడండి ఎంత బాగుంది ఇప్పుడు. అక్కడ ముస్లిమ్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు, యోగికి సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఆయన సపోర్ట్ చేస్తారు. మీరు వర్క్ చేస్తే డెఫినెట్లీ ఎవరైనా సపోర్ట్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బీజేపీ ఆర్ కాంగ్రెస్. ఎవరు వర్క్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు బీజేపీ వర్క్ చేస్తుంది కూడా బీజేపీ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మన వరకు టీఆర్ఎస్ సరిగ్గా సపోర్ట్ చేయలేదు కాబట్టి టీఆర్ఎస్ని పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ సరిగ్గా చేయకపోతే కాంగ్రెస్ కూడా పక్కన పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ సరిగ్గా వర్క్ చేయకపోతే బీజేపీని పక్కన పెడతారు. సో బీజేపీని ఎకనామికల్గా చూస్తుంటే టాప్లో ఉంది కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ బీజేపీ వస్తుంది.